హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ హోమ్ స్టైల్ ఆలు పరాటా రెసిపీ అండి. చాలా చాలా ఈజీగా చేయొచ్చు. మనం హోటల్లో తింటున్నట్టు సేమ్ టేస్ట్లో మనం చేయొచ్చండి. రండి, ఈ ఆలు పరాటా చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఫస్ట్ అండి, ఆలు పరాటా చేయడానికి పిండిని మనం కలిపి పెట్టుకోవాలి. ఈ పిండి అన్నది కాసేపు మనకు నానాలండి. దానికోసం ఒక బౌల్లో 2 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా. నేను తీసుకున్న కప్పు కొలత వచ్చి 250 గ్రామ్స్ అండి. మనం తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేస్తూ మనం ఈ పిండిని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా మనం ముందే పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకు పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పిండి అనేది రెడీ చేసిన తర్వాత పైన 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసి బాగా ఆయిల్ అనేది పిండికి కోట్ అయినట్టు మనం కలిపి పెట్టుకోవాలండి. ఇలా చేస్తున్న వల్ల మనకు పిండి అన్నది బయట ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత పైన ఒక తడి బట్ట పెట్టేసి మూత పెట్టేసి ఈ పిండిని వదిలేయండి. పిండి అన్నది ఒక 20 మినిట్స్ అయినా మనకు నానాలండి. ఈలోపు మనం ఆలు స్టఫింగ్ అన్నది రెడీ చేసేస్తాం. ఆలు స్టఫింగ్ కోసం అండి 1/2 కేజీ ఆలుగడ్డ తీసుకున్నా. దీన్ని కడిగేసి 4 పీసుగా చేసేయండి. గిన్నెల్లో వేసి నీళ్ళు వేసి ఉప్పు వేసి ఉడకబెడుతున్నా. ఆలు అనేది బాగా ఉడికిన తర్వాత మనం స్టఫింగ్ అనేది ఎలా రెడీ చేసుకుంటాం అనేది చూస్తాం. బాగా ఉడికిన ఆలుని బయట ఈ తొక్క అంతా తీసేసేయండి. ఇలా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెకి మార్చుకొని మన దగ్గర ఉన్న ఈ ఆలు మ్యాషర్తోనో లేదు పప్పు మ్యాషర్తోనో బాగా ఇట్లా మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అండి 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత కారం, అలానే 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ వచ్చి ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. అలానే మనం దీంతోపాటు 1/2 టీ స్పూన్ అంత జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. దీంతోపాటు ఒక 1/2 టీ స్పూన్ అంత మిరియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. వాము వచ్చి ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని ఇలా చేతులతో బాగా మనం పిసికేసి దాన్ని కూడా ఈ ఆలుతో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఆలు స్టఫింగ్కి సరిపడా ఉప్పు వేసుకోండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ అంత చిన్నగా మనం కట్ చేసి తీసుకున్న కొత్తిమీర కూడా వేసేయండి. అన్నీ ఆలుతో బాగా కలిసినట్టు మనం కలిపి తీసుకోవాలి. ఈ విధంగా మనం కలిపి తీసుకున్నామంటే మనకు ఆలు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ సైజులో ఈ స్టఫింగ్ అనేది లోపల పెట్టుకోవాలనేది చూసుకొని ఇట్లా మనం లడ్డూస్ లాగా చుట్టి తీసుకోవాలండి. ఇలా సెపరేట్గా చుట్టి పెట్టుకున్నామంటే మనకు చపాతీలో స్టఫింగ్ పెట్టి మనం చపాతీ రుద్దడం చాలా ఈజీగా అయిపోతుందండి. మనం రెడీ చేసుకున్న ఆలు స్టఫింగ్కు ఎన్ని ముద్దలు వచ్చింది. ఇప్పుడు మనం ఆలు స్టఫింగ్ చపాతీలో ఎలా చేయాలనేది చూడబోతున్నామండి. 20 నిమిషం పాటు మనకు పిండి అన్నది నానింది. ఫస్ట్ మనం ఈ పిండిని మంచిగా ఒక్కసారి కలుపుకోవాలండి. మంచిగా కలిపిన తర్వాత మనకు ఎన్ని చపాతీస్ కావాలో అన్ని చపాతీకి సరిపడా మనం చపాతీ ముద్దలు అనేది రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా మన సైజ్ అనేది పెద్దగా కానీ చిన్నగా కానీ మనం ఇష్టమైన సైజుకు ఇలా చుట్టి తీసుకోవాలి. ఇలా చుట్టి తీసుకున్న ఈ పిండిని ఫస్ట్ మనం చపాతీ రోలర్ మీద పెట్టేసి ఒక్కసారి రోల్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి జల్లి ఫస్ట్ సర్కిల్గా మనం దీన్ని రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆలు స్టఫింగ్ అనేది లోపల పెట్టేసి మనం మెల్లగా చుట్టాలండి. మనం బొప్పటు చేసినట్టే అండి. ఫస్ట్ స్టఫింగ్ని లోపల పెట్టేసి ఒకవైపు నుంచి మెల్లగా ఇలా చుట్టుతూ రావాలి. ఇలా చేసిన తర్వాత లాస్ట్ పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి. మనం మెల్లగా దీన్ని రౌండ్ చుట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండి చల్లేసి మనం ఫస్ట్ చేతులతో ప్రెస్ చేయాలండి. ఈ విధంగా మనం ప్రెస్ చేసిన తర్వాత అండి మనం అప్పుడప్పుడు గోధుమ పిండిని జల్లుకొని నిదానంగా మనం రోల్ చేసామంటే మనకు స్టఫింగ్ అనేది బయట రాకుండా మీకు లోపలే ఉన్నట్టు మనకు ఈ పరాటా అనేది వచ్చేస్తుంది అండి. అంతే. ఈ విధంగా మన దగ్గర ఉన్న అన్ని చపాతీ పిండిలో స్టఫింగ్ని రెడీ చేసి తీసుకున్నామంటే మనకు ఆలు పరాటా చేయడానికి మనకు పరాటాస్ అనేది రెడీ అయిపోయిందండి.
అంతే. రండి ఇప్పుడు ఈ పరాతాస్ని ఎలా మనం కుక్ చేయాలనేది చూస్తామండి. పొయ్యి మీద చపాతీ ప్యాన్ పెట్టేసేయండి. ఒక పావు టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఈ పరాతాని ఈ చపాతీ ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం రెండు వైపు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కుక్ చేసి తీసుకోవాలండి. మీడియంలో మనం పెట్టి కుక్ చేస్తేనే ఆ ఆలులో ఉన్న మసాలాస్ అనేది పిండిలో దిగి మనకు ఈ పరాతా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పరాతాస్కు మనం సైడ్ డిష్గా ఏమి అక్కర్లేదండి. ఎందుకంటే ఆలులని మనం అన్ని మసాలాస్ యాడ్ చేసాం కాబట్టి మనం ఈ ఆలు పరాతా తింటున్నప్పుడు సైడ్లో పచ్చడి కానీ లేదా పెరుగు కానీ పెట్టుకొని తింటే సరిపోతుంది. చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. మనం ఫ్రెండ్స్తో కానీ లేదా ఫ్యామిలీతో కానీ పిక్నిక్ అలా వెళ్తున్నప్పుడు ది మస్ట్ ట్రై రెసిపీ అండి. మనం చేసి తీసుకెళ్ళామంటే మనం బయట ఉన్నప్పుడు చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా మన హోటల్ స్టైల్లోనే ఆలు పరాతా అనేది రెడీ చేసుకున్నాం. మీరు ఆనియన్ ఇష్టపడతారంటే ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఈ ఆలు స్టఫింగ్లో యాడ్ చేసుకొని మనం పరాతా అనేది చేసుకోవచ్చు అండి. అంతే అండి, చాలా ఈజీగా మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఆలు పరాతా రెసిపీ అనేది చేసేసాం. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ ఆలు పరాతా రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా ఇష్టపడతారండి. ది మస్ట్ ట్రై రెసిపీ అండి. సేమ్ మెథడ్తో మనం పన్నీర్ కూడా స్టఫింగ్ చేసుకోవచ్చండి. అది కూడా టేస్ట్ భలే ఉంటుంది. చూడండి లోపల స్టఫింగ్ అనేది ఎలా మనకు స్ప్రెడ్ అయింది అనేది చూస్తాం. ఇక్కడ మీరు మెల్లగా నిదానంగా మీరు రోల్ చేసుకున్నారంటే ఈ స్టఫింగ్ అనేది ఈవెన్గా ఈ పరాతాలో స్ప్రెడ్ అయి ఉంటుందండి. చూడండి ఎంత ఈవెన్గా మనం పెట్టిన ఆలు స్టఫ్ అనేది స్ప్రెడ్ అయిందని. అంతే అండి, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ హోమ్ స్టైల్ ఆలు పరాతా రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.